హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవైతే బూందీ ఆనియన్ పకోడీ అనమాట. గట్టి పకోడీ అంటారు కదా, అదనమాట. పిల్లలకి స్నాక్స్ కోసం స్కూల్కి కావాలి కదా అని చెప్పనేసి ఇంట్లోనే వండుతాను అనమాట. చాలా బాగా వచ్చిందనమాట. బూందీ అనేది కూడా చాలా క్రిస్పీగా వచ్చింది. అలాగే ఆనియన్ పకోడీ కూడా కొంచెం గట్టి పకోడీ టైప్లో చేశాను అనమాట. బయట పెట్టి కొనుక్కున్న ఆలు డీప్ ఫ్రై చేసి ఒక్కసారి వేసిన ఆయిల్లో ఎన్నో ఫ్రై చేస్తూ ఉంటారు. అవన్నీ అన్హెల్దీ అని చెప్పనేసి ఇలా కొంచెం కొంచెం ఇంట్లో వీడినంత వరకు నేనే చేసుకుంటాను అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను కదా, పల్లీలు, పుట్నాలు, నువ్వులు బర్ఫీ లాగా చేశాను అని చెప్పనేసి అది చిన్న పీసు ఈ బూందీ అనేవి పెట్టేస్తే స్నాక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది చూసారా, నాకు ఫిష్ షేప్లో కనిపిస్తుంది అనమాట. ఇలా చిన్నప్పుడు మీరు ఏవైనా తినేటప్పుడు ఏ షేప్లో ఉంది ఏంటి అనేది మీరు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళ? మేమైతే బాగా ఆడుకునేవాళ్ళం అనమాట. అలాగే ఇప్పటికి కూడా మేఘాలు కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి కదా, ఏదైనా యానిమల్ షేప్లో కానీ బర్డ్ షేప్లో కానీ అలా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ వీడియోస్ పెట్టడం లేదు కదండి ఒక 4 డేస్ నుంచి, ఎందుకంటే మా పిల్లల కొత్త బుక్స్, వాళ్ళ హోంవర్క్స్, కొంచెం వాళ్ళని స్టార్టింగ్లో శ్రద్ధగా పట్టించుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఇంకా వీడియోస్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినా అనమాట. ఇక్కడ నుంచి పెడుతూ ఉంటాను. ఇక్కడ మా పిల్లల కొత్త బుక్స్ అనమాట, రాస్తున్నారు, చదువుకుంటున్నారు. ఓపెన్ అయినాయి. కొత్త బుక్స్ అయితే ఎంతైనా ఆనందం కదా ఎవరికైనా. కొత్త బుక్స్ ఓపెన్ చేసినప్పుడు బాగా చదువుకోవాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ చేపిస్తూనే నేను బట్టలు అయితే ఇక్కడ మడతలు పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ అల్మారాలో సర్దాలి. ఇంకా మా బాబు అయితే హోంవర్క్స్ వాడంతటి వాడే చేసుకుంటాడని చెప్పాను కదా, ఏమైనా డౌట్ వస్తే అడుగుతాడనమాట. మా పాప అయితే ప్రతిదీ వెనకాలే కూర్చొని మొత్తం చెప్పాలన్నమాట, లేదంటే అసలు తిన్నగా కూర్చొని హోంవర్క్ కూడా చేయదనమాట. అయితే ఈసారి నుంచి మా బాబుకి 5th స్టాండర్డ్ కదా, పెన్ అనమాట. పెన్సిల్తో రాసేవాడు ఇప్పటివరకు హోంవర్క్స్ అని. నేను 5th స్టాండర్డ్ నుంచి పెన్ యూజ్ చేయాలి అని చెప్పారనమాట. కొన్ని చిన్న మిస్టేక్స్ పడుతున్నాయి బాబుకి. మిస్టేక్స్ రాకుండా చూసుకున్నానా అని చెప్తున్నాను అనమాట. పిల్లలు ఏది చదివినా ఏది రాసినా మనకి అంటే పెద్దవాళ్ళు అందరూ చదువుకుని ఉండకపోవచ్చు అందరూ, కానీ వాళ్ళతో కూర్చొని వాళ్ళని చదివించడము, వాళ్ళని రాయించడము లాంటివి మనం పైకి చెప్తా ఉంటే వాళ్ళు అదే ఫాలో అయితే ఇంటి దగ్గర కరెక్ట్గా చదువుతారు, ఎప్పటికప్పుడు అవి చేస్తారు. వాళ్ళకి కూడా చెప్పినట్టు బుర్రకెక్కి వస్తుందన్నమాట. అంతేగాని నేను చదువుకోలేదుగా నాకేం తెలుసుద్ది అని చెప్పి నిర్లక్ష్యంగా నేనేం చెప్పలేను కదా అనే బాధతో అయినా వాళ్ళని వదిలేయకూడదు అనమాట. మనకి వచ్చినా రాకపోయినా వాళ్ళు చదివేటప్పుడు దగ్గరకు వచ్చి శ్రద్ధగా చదవడము, రైటింగ్ ఎలా ఉందనేది తెలుస్తూ ఉంటుంది కదా, చదువుతున్నారో లేదా అనేది మనం కొంత గ్రహించగలుగుతాం కదా. అలా వాళ్ళ దగ్గర చదువు దగ్గర కూర్చొని వాళ్ళకి చదివించాలన్నమాట. అలా వదిలేసామంటే వాళ్ళు చదవడానికి బద్దకిచ్చేస్తారు. మమ్మల్ని ఎవరు ఏమనట్లేదు కానీ నిర్లక్ష్యం వచ్చేసి చదువు అనేది అబ్బదనమాట వాళ్ళకి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.